అందరికీ నమస్కారం. మామూలుగా మన సమాజంలో నేను చాలాసార్లు ఇదే చెప్పాను. పేదోడు మధ్యతరగతి మనిషి ఎలా ఆలోచిస్తారంటే, పేదోడు ఈరోజు గడిస్తే చాలు, మధ్యతరగతి మనిషి ఈరోజు ఓకే, రేపు రోజుకి కొంచెం మిగిలించుకుందాం. డబ్బున్నాడు తరతరాలు తిన్నా సరే తరగని ఆస్తున్నా ఇంకా సంపాదిద్దాం. ఎలా సంపాదిస్తావు? అరే ఆ రూట్లో వెళ్తే ట్యాక్సులు కట్టాలి, ఇలా వెళ్తే పర్లా కొంచెం ట్యాక్స్ కట్టి మేనేజ్ చేయొచ్చు, ఇటు వెళ్తే అబ్బో అసలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం, ఇలా చూస్తాడు. నీతి న్యాయం ధర్మం పాటించే ధనవంతులు చాలా చాలా తక్కువ ఉంటారు. రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో చాలా పెద్దది, కొండ మీద ఉంటుంది, మళ్ళీ కొంత డౌన్ వచ్చేసి 7 ఎకరాలు ఇది అంటారు. విషయం ఏంటి? ఇప్పుడు మామూలుగా జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ పరిధిలో ఇవన్నీ ఉన్నాయి. ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఈ ట్రేడ్ లైసెన్స్ అన్నప్పుడు మీ స్టూడియో నిర్మాణం ఎంత ప్లేస్లో ఉంది అండ్ మీ స్టూడియో వచ్చేసి ఎంత అంటే ఏమేమి చేస్తున్నారు ఏంటి అన్నప్పుడు మొత్తం ఇది ఉండేది. కానీ సింపుల్ నేను చెప్పేది, టోటల్ స్టూడియో వేరు, ఓకే, మొత్తం స్టూడియో వేరు, అందులో ఇండోర్ సెట్లు వేసుకునేది వేరు. ఇలా వాటి మీద బేస్ అయ్యి ఎవ్రీ ఇయర్ కొంత ట్రేడ్ లైసెన్స్ ఫీజు అనేది ఉంటుంది. జిహెచ్ఎంసీ ట్యాక్స్ అనేది కట్టాలి. తీరా క్రాస్ చెక్ చేస్తే అది సర్కిల్ 18 ఎంత అంటారు. అధికారులు వచ్చి చూస్తే అసలు వాళ్ళు చెప్పిన దానికి 7 దానికి చాలా డిఫరెన్స్ అంట. ఎందుకు అంత దారుణంగా మోసం చేయడం? కోట్లు డబ్బు వస్తూ కూడా మళ్ళీ ఆ ల్యాండ్ కూడా గవర్నమెంట్ ఒకటి చాలా తక్కువ రేటుకి ఇచ్చారు. ఎస్, అప్పుడు మొత్తం కొండలు రప్పలు రాళ్ళే వీళ్ళే క్లీన్ చేసుకున్నారు, డెవలప్ చేసుకున్నారు, ఒప్పుకుంటా. కానీ గవర్నమెంట్ కట్టాల్సినటువంటి ట్యాక్స్ కూడా కట్టకపోవటం ఏంటి? అప్రాక్సిమేట్లీ 11,50,000 ట్యాక్స్ అంట కట్టాల్సింది అన్నకున్న స్టూడియోస్. వాళ్ళు కడుతుంది రఫ్గా 49,000 అంట. సరే 50,000 వేసుకుందాం. 11,50,000 ట్యాక్స్ ఎక్కడ? ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎక్కడ? వీళ్ళు కడుతున్న 50,000 ఎక్కడ? కమింగ్ టు రామానాయుడు స్టూడియో, వాళ్ళు వచ్చేసి 1,90,000 అని అంటున్నారు, కొంతమంది 2,70,000 అంటున్నారు. 2,70,000 చిల్లరకనకి అయితే 7,000 అంటున్నారు. 1,90,000 అన్నప్పుడేమో 1,900 కట్టారని అంటున్నారు. సో వాళ్ళది అసలు భారీ వ్యత్యాసం వాళ్ళది కూడా. రామాయణ స్టూడియో అన్నప్పుడు నాకు సురేష్ బాబు గారిని దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి అక్కడ పనిచేసినప్పుడు జాబ్ చేసినప్పుడు చాలా క్యాల్కులేట్ ఉంటాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆ మనిషి. మరి ఇన్ని లెక్కలు తేడా ఎలా వస్తుంది ఏంటంటే ఆ దిగువ సిబ్బంది చేసే పనులు. అన్నపూర్ణ స్టూడియోస్ కూడా అలాగే ఉండొచ్చు. బేసిక్గా డబ్బు నేను పెట్టినప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది అట్లీస్ట్ నెలకోసారన్నా చెక్ చేయాలి కదా. అలా చూడకపోతే ఎందుకు ఇలాగే అయింది. మొన్న మధ్య మహేష్ బాబు ఆ జిఎస్టీ సంబంధించి ఏదో వాళ్ళ మాల్కు సంబంధించి ఆయన ట్యాక్స్ సంబంధించి ఏదో మరలా ఇలా కూడా తేడా జరిగింది. మన దగ్గర పనిచేసేవాళ్ళు ఎలా ఉంటారంటే ఏదైనా మిగులుద్దాం మన ఓనర్కి, మనకు మంచి పేరు వచ్చింది, మన శాలరీ పెంచాలని చెప్పేసి అనుకుంటారు. బట్ వీళ్ళు చేసే ఏదో పనుల వల్ల వాళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చింది. వాళ్ళకి తెలిసే కనుక జరిగితే సిగ్గుపడాలి, వాళ్ళు తెలియకుండా కనుక జరిగితే ఇప్పుడైనా జాగ్రత్త పడాలి. సో ఓవర్ నేను మరలా చెప్తున్నా, పేదోడికి డబ్బున్నోడికి మనిషి తేడా ఏంటంటే ఈ రోజుకి బతికితే చాలు, సంపాదించుకుంటుంది ఏదైనా సంతోషంగా తింటే చాలు పేదోడు. మైత్రోడు ఈరోజు ఓకే, రేపు కొంచెం జాగ్రత్తగా ఉందాం. డబ్బు ఉన్నాడు, స్టార్టింగ్ చెప్పింది మరలా చెప్తున్నా, ఇంకా సంపాదించాలి. ఆ సంపాదన ఎందుకు ఏంటన్నప్పుడు తెలియదు, సంపాదించాలి అంతే. డబ్బు సంపాదించకపోతే నిద్ర పట్టదు. ఏదో కదా డబ్బు సంపాదించాలి. ఆ సంపాదించినప్పుడు చిన్న చితక ఇబ్బందులు ఉంటాయి అనుకున్నామంటే, పెద్ద పెద్దగా ఉంటాయి, అయినా సరే సంపాదించాలి. అక్రమ మార్గమైన సక్రమ మార్గమైన. కొంతమంది మాత్రం పద్ధతిగా గొప్పగా ముందుకెళ్తుంటారు, వాళ్ళే గొప్పగా ఉంటారు. మిగతా మాత్రం ఇదిగో నిందలు మోస్తూ ఉంటారు, లేదన్నప్పుడు మాకు అలవాటు వెళ్ళారు అంటూ ఉంటారు. బట్ రామాయణ స్టూడియోస్ సంబంధించి వినగానే కొంచెం బాధేస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ అన్నప్పుడు తెలిసిందే కొంచెం కమర్షియల్ ఉంటారు కాబట్టి వాళ్ళు. మొన్న చూసాం కదా ఏ కన్వెన్షన్ సెంటర్ ఏమైంది ఏంటో. సో ఇప్పుడు మరి ఇది మీరు చెప్పండి, రామాయణ స్టూడియో కావచ్చు, అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, ఇంకా పెద్ద స్టూడియోలు ఎవరైతే ఉన్నారు, కోట్లు డబ్బు వస్తూ కూడా గవర్నమెంట్ కట్టాల్సిన కొద్దిపాటి లక్షల్లో ఫీజుని ఎందుకు వాళ్ళు కట్టలేదు అంటారు? కింద కామెంట్లో తెలియచేయండి.